బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజు. టీడీపీ నేతలు కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేసి దగ్ధం చేశారని, ఈ నేపథ్యంలో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జోగిరాజు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్రన్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయచంద్రన్, నిన్న ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి మీద వైసీపీ చెందినటువంటి నాయకులు కార్యకర్తలు దాడి చేసి అక్కడ విధ్వంసం సృష్టించడం అయితేనేమి, తర్వాత ఆ ఇంటికి నిప్పు పెట్టడం అయితేనేమి, ఈ నేపథ్యంలో తన కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పేసి మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం జరిగేది కాబట్టి జోగి రాజీవ్ ఈ విషయాలన్నింటినీ కూడా కోర్టుకు తెలియపరచడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మొన్న జరిగినటువంటి ఏదైతే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు కూడాను ఆయన సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి 24 గంటల పాటు అంటే పరిస్థితి చక్కబడేంత వరకు కూడా తమ కుటుంబానికి రక్షణ కల్పించాలా అని చెప్పేసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. తర్వాత హైకోర్టు వారికి రక్షణ కల్పించాలా అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కుమారుడు కూడా జోగి రాజు కూడాను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే వైసీపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు మళ్లీ తమ కుటుంబం మీద తమ ఇంటి మీద ఎక్కడ దాడులు చేస్తారనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే వారికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. పెద్ద ఎత్తున టీడీపీ చెందినటువంటి నేతలు కార్యకర్తలు ఒకసారిగా అతని ఇంటి మీద దాడి చేసి బీభత్సం సృష్టించడంతో పాటు అక్కడ నిప్పు పెట్టడం అయితేనేమి, ఫర్నిచర్ ధ్వంసం చేయడము, తర్వాత ఆస్తులకు అన్ని కూడాను ధ్వంసం చేయడము. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఆందోళనకు జోగి రమేష్ కుటుంబము భయభ్రాంతులకు గురవుతా ఉంది. కాబట్టి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలా, మరీ ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు చూస్తే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసినటువంటి వారైతేనేమి, తర్వాత జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన వారైతేనేమి, వారి మీద ఇప్పటి వరకు కూడా ఎటువంటి కేసులు కట్టనటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడాను వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఇంతమంది దాడులు చేసి ఇండ్లను కార్యాలయాలను దగ్ధం చేస్తున్నా కూడాను, బీభత్సం సృష్టిస్తున్నా కూడా వారి మీద ఎవరిని అరెస్ట్ చేయలేదు, కేసులు కట్టలేదు. కాబట్టి తమ కుటుంబానికి మళ్లీ వారి నుంచి కూడాను ఎటువంటి ఏదైనా కూడా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుందని చెప్పేసి వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించి తమ కుటుంబాలకు, తమ ఆస్తులకు, తమ ఇంటికి రక్షణ కల్పించాలని చెప్పేసి మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. రైట్, థాంక్యూ విజయచంద్రన్.